అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. ఈయన మా తాతగారు, ఈయన మా అమ్మమ్మ గారు, ఈయన మా కూతురు, ఈయన మా కూతురు, ఈ అబ్బాయి మా కూతురు కొడుకు. దిస్ ఈజ్ పిరమిడ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. ప్రతి ఇంటిలోనూ అందరూ కలిసి భోంచేస్తారు కదా, కలిసి పడుకుంటారు కదా, కలిసి జీవిస్తారు కదా, అందరూ కలిసి ధ్యానం చేసుకోవాలి. ప్రతి కుటుంబము ధ్యాన కుటుంబం కావాలి. ప్రపంచమంతా కూడా ధ్యాన కుటుంబం కావాలి. దాని పేరే వసుదైక కుటుంబకం. ఈ వసుదంతా ఒకటే కుటుంబం. ఈ కుటుంబంలో అందరూ ధ్యానం చేస్తారు. ధ్యానానికి అంకితమైన వాళ్ళు. ప్రపంచమంతా ధ్యాన కుటుంబం కావాలి. వసుదైక కుటుంబకం. వసుద ఏక కుటుంబకం. వసుద అంటే భూమి, ఏకంటే ఒకటే, కుటుంబం అంటే ఫ్యామిలీ. అదే మన లక్ష్యం. మనకి ఎవరు శత్రువులు లేరు. అందరూ మన కుటుంబమే. అందరూ మనకి ఆత్మీయులే. అందరూ మనకి ఆత్మ బంధువులే. ఈ పిరమిడ్ మన ఆత్మ బంధువు. ఆ కాకులు, ఆ పిట్టలు, ఆ కోయిలలు, ఆ నెమళ్ళు మన అనుబంధువులు. ధ్యానం చేస్తే మనసును జయిస్తాం. మనసును జయించిన వాళ్ళు ప్రపంచాన్ని ఏకం చేస్తారు. ఒకటే కుటుంబంలో తయారు చేస్తారు. మనసు ఉన్న ఒక్క కుటుంబంలోనే అందరూ శత్రువులుగా ఉంటారు. మనసు ఉంటే అన్నదమ్ములు కొట్టుకోలేదా? మహాభారత యుద్ధం జరగలేదా? ఒకటే కుటుంబంలోని వాళ్ళు పాండవులు, కౌరవులు కొట్టుకున్నారు లేదా? కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అవుతోంది. ప్రతి జీవి కూడాను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట అంతా ఒకటే కుటుంబం. ఈ వసుదైక కుటుంబకం ఎలా సాధించామండి అంటే దానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం లేకుండా వసుదైక కుటుంబకం సాధ్యం కాదు, అసాధ్యం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ సూత్రమే హింస छोड़ो హంస పకడో. హింస छोड़ो, హింస అంటే హింసను వదిలిపెట్టేయండి. హంస పకడో అంటే శ్వాసను పట్టుకుందాం. హంస అంటే శ్వాస. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అవుతుంది, అయి తీరుతుంది. ఎవరైతే హంసను వాహనం చేసుకుంటారో వాళ్ళు పరమహంసలు అవుతారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ పరమహంసలు. ఎవరు హంస వాహినులు అయినా వాళ్ళందరూ పరమహంసలు అవుతారు. 40 రోజుల ధ్యాన సాధనతో. దీని పేరే హనుమాన్ చాలీసా. హనుమాన్ అంటే హంస మీద స్వారీ చేయడము, శ్వాసపుత్రుడు కావడము, పవనపుత్రుడు కావడము. చాలీసా అంటే 40 రోజులు ఎవరైతే హంస వాహనులు అవుతారో వాళ్ళందరూ కూడా పరమహంసలు అవుతారు. పిరమిడ్ మాస్టర్లు అవుతారు. సరస్వతీ దేవులు అవుతారు. ఈ యొక్క అపారమైన సరస్వతీ దేవుల సమూహమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. ఒకటే కుటుంబంలో హింస ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అయినప్పుడు ఎవరెవరిని చెప్పుకుంటారు? ఇంకెవరు చేపలను పట్టుకోరు, తినరు. పక్షులను పట్టుకోరు, తినరు. జంతువులను నరకరు. ఆ హింస అనేది ఉండదు. హంసను పట్టుకోవడం ద్వారా హింస దూరం అవుతుంది. పాండవులు పరమహంస అయిన శ్రీకృష్ణుడి దగ్గర చేరి వాళ్ళు హంస వాహినులు అయ్యారు. కౌరవులు కృష్ణుడికి దూరం అయ్యి క్రూరత్వంలో జీవించడానికి కౌరవులు అయ్యారు. క్రూరత్వం నుంచి కౌరవులు వచ్చింది. పాండిత్యం నుంచి పాండవులు వచ్చారు. పాండవులు శ్రీకృష్ణుడి దగ్గర చేరారు. కౌరవులు ఒక అంధుడి మాట విన్నారు, తండ్రి మాట, ధృతరాష్ట్రుడి మాట విన్నారు. ధృతరాష్ట్రుడు ఒక అంధుడు. ఆ ధృతరాష్ట్రుడి సంతతి కౌరవులు. ఈ కౌరవుడు అంతా ధృతరాష్ట్రుడి యొక్క ప్రతీకలే, అంధులే. అంధుడి కుమారులు అందరూ అంధులే. కళ్ళు ఉన్ని కూడా కళ్ళు లేని అంధులు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర చేరిన పాండవులు అందరూ శ్రీకృష్ణ పరమాత్మలే. నా ముందు కూర్చున్న పరమహంసలందరికీ నమస్కారములు. ప్రపంచంలో ఇంకా అందరూ పరమహంసలు కావాల్సిందే. హంస దగ్గర చేరవలసిందే. హంస వాహినులు కావాల్సిందే. హంస యానం చేయాల్సిందే. అందరూ సరస్వతీ దేవిలా కావాల్సిందే. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం కావాల్సిందే. వసుదైక కుటుంబం మనం సాధిస్తున్నాము. సగం సాధించాము, ఇంకా సగం ఉంది. సగం పని అయిపోయింది. ఫౌండేషన్ వేసేసాం, ఇంకా సూపర్ స్ట్రక్చర్ కావాలి. ఫౌండేషన్ వేయడమే కష్టం. ఈ సూపర్ స్ట్రక్చర్ రావడం చాలా తేలిక. గత 30 సంవత్సరాల్లో ఫౌండేషన్ వేసేసాం వసుదైక కుటుంబానికి. ఇంకొక 10 సంవత్సరాలు సూపర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ప్రపంచం అంతా సుఖమయం, శాంతిమయం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.